వచ్చి చాలాసేపు అయిందా? నీకోసం వెయిట్ చేసి చేసి విసిగొచ్చి వెళ్ళిపోవాలన్నంతసేపు అయింది. సారీ కీర్తి, అనుకోకుండా లేట్ అయింది. ఇంతకీ నన్నిక్కడికి ఎందుకు రమ్మన్నావు? నా జీవితంలో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పడానికి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు కీర్తి? మనిద్దరి పెళ్లి జరగదు విష్ణు. మన ప్రేమ ముందుకెళ్ళదు. ఇక నన్ను మర్చిపో విష్ణు. కీర్తి, సడన్ గా ఈ నిర్ణయం ఏంటి? నేను నిన్నెందుకు మర్చిపోవాలి? మన ప్రేమ ఎందుకు గెలవదు కీర్తి? మరిద్దరం ఎందుకని పెళ్లి చేసుకోలేం? నేనేమైనా తప్పు చేశానా? పెద్దవాళ్ల అనాలోచిత నిర్ణయాలు వాళ్ళ పిల్లల జీవితాల్లో కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి విష్ణు. తప్పు చేసింది నువ్వు కాదు, మీ అమ్మ. మా అమ్మేం తప్పు చేసింది? మా నాన్న చైర్మన్గా ఉన్నప్పుడు కాంట్రాక్టుల్లో అవకతవకలున్నాయని, మున్సిపల్ ఫండ్లో తేడాలున్నాయని, అవినీతి చేశారని, లంచాలు తీసుకున్నారని రకరకాల నేరారోపణ చేసి లీగల్గా కేసు ఫైల్ చేస్తానని మా నాన్నకి వార్నింగ్ ఇచ్చింది. నీకోసం మా నాన్న ఎన్ని చేశారు విష్ణు? నువ్వే ఎలాగోలా మీ అమ్మని కన్విన్స్ చేసి మా నాన్న జోలికి రావద్దని చెప్పేసే. ఏం ఆలోచిస్తున్నావు విష్ణు? కీర్తి, ఇలాంటి విషయాలు నేను మా అమ్మతో మాట్లాడలేను, నచ్చ చెప్పలేను కూడా. అయినా నేను చెప్పినా ఆవిడ వినదు కీర్తి. అయితే నన్ను మర్చిపో విష్ణు. ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది. ఎందుకు కీర్తి అలా మాట్లాడతావు? మన ప్రేమను మర్చిపోతావా? నన్ను వదిలేసుకుంటావా? మరేం చేయమంటావు విష్ణు, చెప్పు. మీ అమ్మ మా నాన్న మీద కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తే మన పెళ్లికి ఆయన ఎందుకు ఒప్పుకుంటారు? అది కాదు కీర్తి, మా అమ్మ గురించి నీకు తెలీదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తుంది. నిర్ణయం తీసుకున్నాక ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా ఆ నిర్ణయం మార్చుకోదు. పంతం పట్టిందంటే సాధించేదాకా వదలదు మా అమ్మ. ఇప్పుడు నేను వెళ్ళి విషయం మాట్లాడినా నన్ను తిట్టి పంపిస్తుందే కానీ ఏ ప్రయోజనం ఉండదు కీర్తి. అంటే నాతో పెళ్లి కంటే నీకు మీ అమ్మ వ్యక్తిత్వం, ఆవిడ మాటే ముఖ్యమన్నమాట. నాకిద్దరూ ముఖ్యమే కీర్తి. అదంతా కాదు విష్ణు. మీ అమ్మ పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని మా నాన్నని ఇబ్బంది పెట్టడం, వేధించడం ఆపేయాలి. ఏ వ్యక్తి మా నాన్న మీద చైర్మన్గా ఉన్నప్పుడు అవకతవకలు చేశారని సంజయిషి అడుగుతుందో దాని గురించి పూర్తిగా వదిలేయాలి. అలా అయితేనే మన పెళ్లి జరుగుతుంది, లేదంటే లేదు. బాల్ ఇప్పుడు నీ కోర్టులో ఉంది. గోల్ కొడతావో సెల్ఫ్ గోల్ కొట్టుకుంటావో నీ ఇష్టం. కీర్తి, కీర్తి ప్లీజ్ కీర్తి, 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 కీర్తి. అసలు అమ్మ ఎందుకు ఈ పనులన్నీ చేస్తుంది? చూసి చూడనట్టు వదిలేయచ్చు కదా. అలాగేనండి, నేను మెనూలో యాడ్ చేస్తాను. ఇంకా ఏమైనా యాడ్ చేయాలా? అలాగే సార్. సరే సార్, ఓకే అండి, చేస్తాను. సరే అండి, ఈ మెనూలో ఎక్స్ట్రా ఐటమ్స్ యాడ్ చేయాలి. యాడ్ చేద్దాం. అన్నపూర్ణ గారి పోలికలే వేదాలో కనిపిస్తాయి. మీ వారసురాలు వేదనే అన్నపూర్ణ గారు. ఏమైంది అన్నపూర్ణ, నీలో నువ్వే మురిసిపోతున్నావు? వేద గుర్తొచ్చిందండి. తనను చూస్తుంటే పెదవుల మీద చిరునవ్వు వచ్చిందండి. నిజానికి విష్ణు మన వారసుడు అనుకున్నాం గాని నాకెందుకో మనకి సరైన వారసురాలు వేదానే అనిపిస్తుందండి. వేద బాధ్యత తెలిసిన అమ్మాయి, కష్టం విలువ తెలిసిన అమ్మాయి. బంధం గట్టిగా ఉండాలి అని కోరుకునే అమ్మాయి. కాబట్టి ఈ రెండేళ్లకి తనే వారసురాలన్నది నా అభిప్రాయం. విష్ణుకి
ఈ 2 కుటుంబాల గురించి పట్టదు. తనకి నచ్చినట్టే ఉంటాడు. తన ఇష్టం వచ్చినట్టు అందరూ ఉండాలి అనుకుంటాడు. ఎవరి సమస్యల్ని పట్టించుకోడు. కానీ వేద అలా కాదు. 2 కుటుంబాల గురించి ఆలోచిస్తుంది. 2 కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఆలోచిస్తుంది. జనాలకు కష్టం వస్తే తోడుంటుంది. చూశారు కదా, ఈరోజు వాళ్ళెవరో వచ్చి బాధ చెప్పుకుంటే సమస్య తీర్చమని నా దగ్గరికి తీసుకొచ్చింది. వాళ్ళన్నారని కాదు గాని వేదకన్నీ నా పోలికలే, నా లక్షణాలే, నా గుణాలే.